हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली। किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి జంతర్ మంతర్లో జరిగిన అంటే సీజేపీ ప్రొటెస్ట్లో భాగంగా జంతర్ మంతర్లో చాలా వరకు కూడా స్టూడెంట్స్ పాల్గొన్నారు. అందులో భాగంగానే వాళ్ళని ఉద్దేశిస్తూ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆసక్తికర వ్యాఖ్యలైతే నరేంద్ర మోడీ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఆయనను ఉద్దేశిస్తూ, ఆయనని దూషిస్తూ, ఆయనని ట్రోల్స్ చేస్తూ ఏవైతే వీడియోస్ చేయడం జరిగిందో స్టూడెంట్స్, అదేవిధంగా ట్రోల్స్ చేస్తూ ఆ వీడియోస్ రిలీజ్ చేయడం జరిగిందో, ప్లగార్డ్స్ పట్టుకుంటూ ఫొటోస్ రిలీజ్ చేస్తూ ఏవైతే వీడియోస్ స్టూడెంట్స్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నా పిల్లలు లాంటి వారు, నా తల్లిని తిట్టినా నన్ను తిట్టినా నేను వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఒక రకంగా ఆయన ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడానికి ఆయనని నిజంగానే జంతర్ మంతర్లో చాలా వరకు కూడా జంజీ బ్యాచ్ ఆయనను ఉద్దేశిస్తూ అంటే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని ఆ విధంగా ట్రోల్స్ చేయడం ఏంటని చెప్పేసి కూడా చాలా వరకు వ్యతిరేకత స్టూడెంట్స్కి వచ్చింది. అందులో భాగంగానే ఆ నరేంద్ర మోడీ ప్రధాని ఈ విధంగా తాజాగా వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా 2 వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ మాట్లాడారు. కానీ ఈరోజు తాజాగా మరొక వీడియో రిలీజ్ చేయడం, ఆ వీడియోలో చాలా వరకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పాలి. అంటే ముఖ్యంగా నన్ను తిట్టిన యువతను నేను క్షమిస్తున్నా అని చెప్పి మాట్లాడడం, అదేవిధంగా యువతకు శిక్ష కాదు మార్గదర్శకం కావాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నన్ను మా అమ్మని తిట్టిన ద్వేషం లేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. అంటే ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ అందులో ఎవరైతే ప్రొటెస్టర్లు పాల్గొన్నారో ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ విషయంలోనే పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ వీళ్ళందరూ కూడా నా పిల్లలు లాంటి వారని చెప్పేసి నరేంద్ర మోడీ ఈ వీడియోలో భాగంగా తెలపడం అయితే జరిగిందని చెప్పాలి. అదేవిధంగా దారి తప్పిన యువతను శిక్షలతో కాదు ప్రేమతో మార్చాలంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జంతర్ మంతర్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూశారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కొన్నిసార్లు మరొక వ్యాఖ్య అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఆయన మాట్లాడడం జరిగింది. కొన్నిసార్లు మన పళ్ళ మధ్య నాలుక పడి రక్తం కారుతుంది, అక్కడ పళ్ళు మనవే నాలుక మనదే అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. యువత సరైన దారిలో నడవాలని ప్రధాని మోడీ ఆ వీడియో ముఖంగా అయితే పిలుపునివ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన ప్రొటెస్టులు మనం చూడొచ్చు, అదేవిధంగా జంతర్ మంతర్లో ఏం జరిగిందో కూడా మనం గమనించవచ్చు. అంటే స్టూడెంట్స్ చాలా వరకు కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. వేలాది మంది స్టూడెంట్స్ ఆ ప్రొటెస్ట్లో పాల్గొని అదేవిధంగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. నరేంద్ర మోడీని కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ప్లగార్డ్స్ పట్టుకుంటూ ఆయనను ట్రోల్స్ చేస్తూ అంటే దేశ ప్రధాని అయినటువంటి మోడీని ఆ విధంగా దూషిస్తూ ఆ విధంగా మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ తాజాగా మోడీనే ఈ వీడియోని రిలీజ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అంటూ కూడా ఆసక్తికరంగా మాట్లాడుతూ అంటే వాళ్ళందరూ కూడా నా పిల్లలే, వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నానని చెప్పేసి వాళ్ళకి శిక్ష కాదు వాళ్ళని ప్రేమతో మనం చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ద్వారా చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకొని అవును నిజమే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అందులో ఎవరైతే స్టూడెంట్స్ పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో భాగంగా చాలా వరకు కూడా నరేంద్ర మోడీని దూషిస్తూ ప్లగార్డ్స్ పట్టుకుంటూ ఆయనను ట్రోల్స్ చేస్తూ ఎన్నో వీడియోస్ చేస్తూ ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఉద్దేశిస్తూ ఈరోజు ఆయన వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన వీడియోలో భాగంగా స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ అయితే మాట్లాడారు. చాలా వరకు కూడా ప్రేమని చూపించాలి, వాళ్ళకు ఒక మార్గదర్శకం చూపించాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ వీడియో పైన ఈ వీడియోకి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుందని చెప్పాలి. ఇప్పటికే ఆయన రిలీజ్ చేసిన ప్రతి వీడియో కూడా చాలా వరకు ట్రెండింగ్గా మారుతుంది. ఈరోజు చేసిన వీడియోకి సంబంధించి కూడా ట్రెండింగ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతుందని చెప్పాలి.